వెంటనే సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నారు అక్కడ అసరావుపేట ప్రజలు. మరి చూడాలి. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసరావుపేట సంత గురించి అక్కడ ఉన్న మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? శ్రీనివాస్, చెప్పండి. అసరావుపేట సంత అనేది అందరికీ తెలుసు, బాగా పేరు ప్రఖ్యాతులుగా ఉంది, రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి సంత నేడు ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటారు గల ప్రధానమైన కారణం ఏంటి? అధికారులు పట్టించుకుంటున్నారా? థ్యాంక్ యూ లక్ష్మణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అశ్వరావుపేట సంత ఏదైతే ఉందో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క అశ్వరావుపేట నియోజకవర్గంలోని పెద్ద సంతగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క సమస్యలతో సతమతమై ఇక్కడకు వచ్చి ప్రతి బుధవారం నిర్వహించేటువంటి ఈ యొక్క సంతలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాలైనటువంటి ఈ యొక్క జంగారెడ్డిగూడెం, అలాగే నల్లజర్ల, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, ఈ యొక్క దూర ప్రాంతాల నుంచి కూడా ఆ యొక్క విశ్వంలో ఉన్నటువంటి గ్రామాల నుంచే కాకుండా తెలంగాణలోని ఈ యొక్క ఉప్పాడు నుంచి కూడా, అంటే తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు నలుమూలల నుంచి కూడా అక్కడికి వెళ్ళి ఈ యొక్క సంతలో బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఈ యొక్క సంతకి వేలాది మంది ఈ యొక్క కొనుగోలుదారులు కావచ్చు, ఆ యొక్క అమ్మకందారులు కావచ్చు, వచ్చేటువంటి ఈ యొక్క సంతకి లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సంతలో కనీసం తాగడానికి మంచినీళ్లు కాదు కదా, మలమూత్ర విసర్జనకు వెళ్ళవలసిన అత్యవసర పరిస్థితుల్లో కూడా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి ఈ యొక్క పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా సంతకు వచ్చేటువంటి ప్రజలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సంతలో పందుల స్వైర విహారం చేస్తూ ఆ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క సంతకు వచ్చేటువంటి ప్రజలకు ఈ యొక్క దుర్గంధాన్ని తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క సంత నిర్వహించేటువంటి గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో, ఇది గత 2 సంవత్సరాలుగా, అంటే కరోనా తర్వాత ఈ యొక్క సంతకు వేలంపాట నిర్వహించలేదు. వేలంపాట నిర్వహించినా కూడా అనుకున్న స్థాయిలో ఈ యొక్క సంత వేలం జరగట్లేదని చెప్పేసి ఆ యొక్క పంచాయతీ ఈవో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వారం 10 రోజుల్లోనే సంతకు వేలంపాట నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సంతలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించి ఈ యొక్క సంతకు వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, కొనుగోలుదారులు కావచ్చు, అమ్మకందారులు కావచ్చు, ఈ యొక్క వచ్చేటువంటి వ్యాపారస్తులకే కాకుండా స్థానిక ప్రజలు కూడా ఆ యొక్క సంతలో కొనుగోలు చేసేటువంటి వస్తువులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సంతకు స్థానిక ప్రజలు కూడా వస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రజలకు వచ్చి ఉన్నటువంటి ఈ యొక్క అసౌకర్యాలను వెంటనే పూర్తి చేసి ఈ యొక్క వచ్చేటువంటి ప్రజలకు సౌకర్యవంతంగా ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మణ్, ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకువెళ్లారా? సంబంధిత ఎమ్మెల్యే దృష్టికి మరి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు? అంటే ఈ యొక్క సమస్యల గురించి ఆ యొక్క పంచాయతీ ఈవోతో కూడా చర్చించడం జరిగింది. ఈ యొక్క సమస్యలు కూడా మేము తప్పకుండా వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గంగా మేము తెలియజేస్తాము, తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ యొక్క ప్రజల యొక్క సమస్యలు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సమస్యను కూడా, సంతలో ఉన్నటువంటి సమస్యలు కూడా తన దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు. లక్ష్మణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో టెండర్ల విలువ ఉంది. తక్కువ ధర